హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు మా కర్రీ వచ్చి వంకాయ పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. దానికి కావాల్సిన ఇదిగోండి ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, పచ్చిమిర్చి, పచ్చిరొయ్యలు, ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నాను. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం కూర ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాయి. ఈరోజు మా కర్రీ ఇది అన్నమాట అండి. వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను, అందుకు వీడియో చేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ వచ్చింది కదా, దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుని పచ్చిరొయ్యలు, ఉప్పు, ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవి వేసేసుకున్నాను. దీంట్లో ఉల్లిపాయలతో పాటు పచ్చిరొయ్యలు కూడా వేగి వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకున్నాం. త్వరగా ఉల్లిపాయ మగ్గిపోతుంది. కొంచెం పసుపు వేసేస్తాను. ఇది కొంచెం బాగా ఉల్లిపాయ మగ్గుతుంది. మనం ఇప్పుడు మూత పెట్టుకున్నాను కొద్దిసేపు. ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఇదిగోండి ఒక స్పూను అయిపోయింది వెళ్ళి. ఇది కూడా మనం కలిపేసుకున్నాం. కాసేపు మూత పెట్టుకున్నాం. ఇవన్నీ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిరొయ్యలకి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలకి బాగా పడుతుంది. మూత పెట్టుకున్నాం ఒక 2 నిమిషాలు. ఒకసారి ఇదిగోండి చక్కగా ఉల్లిపాయ పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో వంకాయలు వేసుకున్నాం. ఉండున్నాను బాబు, దాని బాబు చెప్తాను. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. మా మనవడికి ఛానల్ ఉందటండి, ధనుష్ స్పెషలాస్ట్. అంతేనే, స్పెషల్ ఆర్ట్సా. సబ్స్క్రైబ్ చేయండి మా మనవడికి. అందులోని బొమ్మలు వేస్తూ ఉంటాడు, కార్టూన్ బొమ్మలు అవిని, యానిమల్సా. ఓకే, ఒకసారి మనం చూసుకుందాం. ఇదిగోండి వంకాయ శుభ్రంగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఒక మామిడికాయ వేసుకుందాం. ఇదిగోండి ఒక మామిడికాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ, మామిడికాయ, పచ్చిది. మాకు నేను చెప్పాను కదండి, మామిడికాయలు ఉన్నంతసేపు ప్రతి దాంట్లోని మామిడికాయ వేసేయాలి. పప్పు మామిడికాయ, వంకాయ, పచ్చిరొయ్యలు, మామిడికాయ. ఇంకేంటి మాకు చికెన్ తక్కువ. చికెన్ కూడా బాగానే చేస్తాను, కానీ చేపల పులుసు ఎక్కువ. మూత పెట్టుకున్నాం. ఒకసారి కలుపుకుందాం. ఒక్క నిమిషం మామిడికాయలు మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం వేస్తాను. వంకాయ మగ్గిపోయింది. ఇదిగోండి ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసుకుందాం. మామిడికాయ వేసాం కదండి, 2 స్పూన్లు కారం వేస్తున్నాను.
ఒక 2 స్పూన్లు కారం వేసి కారం వేసాను. కొంచెం ఆకురౌండ్ సరిపోతుందో సరిపోదు. ఇందులో కొంచెం ఇంట్లో గరం మసాలా వేస్తున్నాను. ఇందులో అల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, వేసేసాను. వంకాయ పచ్చిరొయ్యలు ఎలా ఉన్నాయో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి. సబ్స్క్రైబ్ చేసుకుని కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. మరి యూట్యూబ్ కోసం నేను స్పెషల్గా ఏమీ చేయట్లేదు, ఎందుకంటే మేము ఏం చేసుకుంటున్నామో అవే మీకు నేను పెడుతున్నాను. సపోర్ట్ చేస్తూ ఉండండి, ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్స్ ఉండాలా, లైక్స్ ఉండాలంట, మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మనం కంటే ఒకసారి అయిపోద్ది కదా, ఇలా దగ్గరికి అయిందమ్మా. ఇదిగోండి అయిపోయింది వంకాయ పచ్చిరొయ్యలు మామిడికాయ. ఒకసారి ఉప్పు చూస్తాను నేను. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఒక్క నిమిషం ఉంచి స్టవ్ కట్టేసుకుందాం. ఒక్క నిమిషం ఉంచుతామండి. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. పచ్చిరొయ్యలు వంకాయ మామిడికాయ కర్రీ అనమాట అండి. ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇదిగోండి కర్రీ చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఈ మామిడికాయలు వచ్చే సీజన్ అంతా కూడా ప్రతి దాంట్లో మామిడికాయ ఉంటుందండి. మాకు చేపల కూరలు ఎక్కువ చేస్తాను నేను, చికెన్ అయితే తక్కువే. అయినా మా అబ్బాయి గురించి చేస్తాను అవి, కానీ ఎక్కువ పచ్చిరొయ్యలు వంకాయ మామిడికాయ అలా చేస్తూ ఉంటాను. మీరు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.